రాజవర గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా పోటీలో బరిలో ఉన్నాను. ఈ అవకాశాన్ని మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు ఎంతగానో నా పైన నమ్మకంతో ఈ అవకాశం నాకు కల్పించారు. అందుకని గ్రామంలో నేను మా పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఈ రోజున మా గ్రామ ప్రజలు దయతలిసి నన్ను గెలిపించిన వెంటనే నేను మా ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి అదే రీతిగా కడియం కావ్య గారు ఎంపీ ఇద్దరితో నేను బదుమనాడుకోనన్నా గ్రామంలో సిసి రోడ్ల వరకు ఉండొచ్చు. అదే రీతిగా ఇంకా పింఛన్లు ఇందిరమ్మ ఇల్లు అదే రీతిగా ఇంకా ఏ విధంగా అయితే ఎవరికైతే ఇంకా కొద్దిగా సమస్యలకు కొందరికి కొన్ని అవకాశానికి రాలేదు, కొద్దిగా పెండింగ్లో ఉన్నాయి. అవిటిని కూడా నేను ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాను. ఎంపీ కడియం కావ్య గారి మేడం గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి ప్రతి ఒక్క విషయంలో బాణని మా ఎమ్మెల్యే గారు కడియం శ్రీ గారి దగ్గరికి వెళ్ళి బదులాడుకోనైనా నా ఊరిలో సమస్య నేను ప్రతి ఒక్క సమస్య నేను తీర్చడానికి సిద్ధపడతాను. కడియం శ్రీ గారిని అదే రీతిగా ఎంపీ కడియం మేడం గారిని అదే కొండ సూర్యక మేడం గారిని అందరినీ బదులాడుకొని ప్రత్యేకంగా ఎంతో పోరాటం అన్నా వారి దగ్గర ఎంత నన్ను కొట్టినా నన్ను తిట్టినా వారి కడుపును పట్టుకున్నా కూడా నేను ఆ వర్క్ను తీసుకొచ్చి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకొని ముందుకు కొనసాగిస్తాను. అది ఎంతోమందికి అయితే పింఛన్ రాలేదో ఇంకా మిగతా సమస్యలు ప్రతి ఒక్క ఏ నోటు లేకుండా నా గ్రామాన్ని అభివృద్ధిని తీసుకెళ్ళి నా గ్రామాన్ని కాపాడుకొని ముందుకు తీసుకెళ్ళి చేస్తానని నా గ్రామ ప్రజలకు తెలియపరుస్తున్నాను. ఒక్కసారి నా గ్రామ ప్రజలందరూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చి నన్ను గెలిపిస్తే ఈ పనులన్నీ ప్రతి ఒక్క పనిని నేను ఈ 5 సంవత్సరాలు ముగించక ముందుకే ప్రతి ఒక్క పని నా గ్రామంలో అభివృద్ధి చేసుకొని ముందుకు కొనసాగని సిద్ధంగా ఉన్నా. ఒక్కసారి నా గ్రామ ప్రజలందరికీ అవకాశం వేయాలని పేరున నా తన్నులకు నా తండ్రులకు నా అక్కలకు నా చెల్లెలకు నా గ్రామ ప్రజలకు పేరునిస్తే నా శిరస్సు వంచుకొని నేను దండం పెట్టి నేను బదులాడుకొని అడుగుతున్నాను. ఈ అవకాశానికి ఏమని కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.